ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆస్తమా టెండెన్సీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్తమాటిక్ అటాక్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి అనే అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి సార్? దానికి ఏమన్నా అసలు సంబంధం ఉందా? బికాస్ డైరీ అవాయిడ్ చేయమని ఆయుర్వేదంలో చెప్తారు. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ వద్దంటారు. ఇలా ఏమన్నా కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్ అలోపతిలో క్లినిషియన్గా మీరు చెప్తారా? అంటే రూల్ ఆఫ్ థంబ్ ఎక్కడ లేదండి. అయితే ఎగ్జాంపుల్, మీకు యాపిల్ పడట్లేదు అనుకోండి, నాకు ఆరెంజ్ పడకపోవచ్చు, అలా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా జనరల్గా ఒక బ్లాంకెట్గా చెప్పాలి అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా కానీ అసిడిటీ ఎక్కువ కాస్ట్ చేస్తుంది అనుకోండి, అది కూడా ఆస్తమా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో వీటిలో లాట్ ఆఫ్ కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదన్నా ఫుడ్ మనం ప్రిజర్వ్ చేస్తున్నామని అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పకూడదు, ఏదైనా ఫుడ్ ప్యాకెట్ 6 months వాడచ్చు అని ఏమైనా ఉన్నింది అనుకోండి, 6 months అయినా ఫుడ్ ఫ్రెష్గా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అది 6 months ఉండడానికి లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తారు. అంతే కదా. ఈ కెమికల్స్ యాడ్ చేసినప్పుడు అవి ఆస్తమా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సర్టెన్ ఫుడ్స్లో చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అంటారు, పర్టికులర్గా ఆడియన్స్ ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే మీరు చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినట్లయితే మోనోసోడియం గ్లూటామేట్ అంటారు, ఎంఎస్జి, సో అజ్నోమోటో. సో ఈ అజ్నోమోటో వేయకుండా మీరు ఫుడ్ తీసుకోండి. అజ్నోమోటో కూడా కొద్దిగా కొంతవరకు ఈ ఆస్తమాని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త పడాల్సిన విషయాలు. అవును. బట్ ఇన్ జనరల్ కోల్డ్ ఐటమ్స్ కొంచెం కెన్ ట్రిగ్గర్ ఆస్తమా వెరీ ఈజీలీ. ఓహో, అంటే ఐస్ క్రీమ్లు అవాయిడ్ చేయాలి అలాంటి వాళ్ళు? తప్పకుండా. తర్వాత అనదర్ కామన్ థింగ్ ఏమవుతుందంటే సీ ఫుడ్ ఈజ్ వన్ కామన్ థింగ్, మెనీ పేషెంట్స్లో ఇది ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సార్, ఆస్తమా అనేది బ్రాంకోస్పాజం ఉంటే, అవును, ఊపిరితిత్తులు అక్యూట్గా ఒక ట్రిగ్గర్ వల్ల అటాక్ అయినప్పుడు లంగ్ అటాక్ అయ్యి అది ఊపిరితిత్తులు ఇట్లా ఇన్ఫ్లేమ్ అయిపోయి లోపలంతా కూడా అది బాగా దాని వాల్స్ అన్ని కూడా థిక్కన్ అయిపోతాయి. అవును. దానికి బ్రాంకోడైలేటర్ మీరు పంపించినప్పుడు అది కొంచెం లూజన్ అయ్యి అది నీరులాగా వచ్చేసి ఓపెన్ అప్ అయిపోతుంది అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్. ఇది తెలియదు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ అని. ఒకవేళ మ్యూకస్ పేరుకుపోయి ఆస్తమా వస్తే అది కూడా ఆస్థమాటిక్ కండిషన్ గానే చూస్తారా, విచ్ ఇస్ ట్రిగర్డ్ బై ఓవర్ పీరియడ్ ఆఫ్ న్యూమోనియా ఫర్ ఎగ్జాంపుల్? అవును. కెన్ దట్ ఆల్సో ట్రిగర్ ఆస్తమా అని? అలా ఉండదండి. ఓన్లీ థింగ్ ఏమవుతుందంటే ఈ న్యూమోనియా వచ్చిన తర్వాత కొందరు పేషెంట్లో ఏమవుతుందంటే రికవరీ అయ్యే టైంలో హైపర్ రియాక్టివ్ కాంపోనెంట్ ఉంటుందన్నమాట. ఈ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆస్తమా లెక్కే ఉంటుంది, కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఇన్హేలర్ మనం సంవత్సరాల తరబడి లేకపోతే లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకంతా ఏమవుతుందంటే ఒక 1 month 2 months ఇన్హేలర్ వాడి నిలిపేస్తే సరిపోతుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. ప్రాణాయామము, ఇతర బ్రీదింగ్, భస్త్రిక ఇలాంటివన్నీ చేయొచ్చా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. సో ప్రాక్టికల్గా చూసినట్లయితే ఆస్తమాలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఈ ఒలింపిక్ అథ్లెట్స్ ఎవరైతే హైపర్ వెంటిలేట్ చేస్తారో వీళ్ళకి ఆస్తమా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అర్థం చేసుకున్నాం. కాబట్టి సో మీరు తేలికైన ప్రాణాయామం అంటే అనులోమ్ విలోమ్ ఇటువంటివి చేయడం వల్ల నష్టం లేదు. కానీ ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, భస్త్రిక లేకపోతే కపాలభాతి ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మరీ మీ యొక్క లంగ్ ఫంక్షన్ బాగా తక్కువ ఉంది, 50% 60% ఇలా లంగ్ ఫంక్షన్ ఉన్నట్లయితే మీరు కపాలభాతి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు గాలి పీల్చుకోవడం ఈజీగా జరుగుతుంది. గాలి వదిలేటప్పుడు ఏమవుతుందనంటే ఆ మొత్తం గాలి లంగ్స్లో ఉన్న గాలి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే గాలి పీల్చే గొట్టాలు కొంచెం చిక్కిపోయినాయి, అవును, కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడే ఎయిర్ అంతా కూడా ట్రాప్ అయిపోయి ఒక్కొక్కసారి వెరీ రేర్లీ ఈ లంగ్ అనేది కొద్దిగా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అనర్థాలు ఎలా ఉంటాయంటే న్యూమోథొరాక్స్, న్యూమోమీడియాస్టెనం అనే ఒక కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా కానీ లంగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఫాస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేయకూడదు, దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి. బేబీస్కి పాల ఉబ్బసం అనేవారు పూర్వం, అంటే బేబీ ఇన్ఫెంటైల్ ఆస్తమా, అలాంటి వాళ్ళకి విత్ ఏజ్ తగ్గిపోతుందండి ఇది? చాలా మంచి క్వశ్చన్ అండి. అగైన్ ప్రాక్టికల్గా మన ఆడియన్స్ అందరూ కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే, చిన్నప్పుడు మన గాలి పీల్చే గొట్టాలు చిన్నవిగా ఉంటాయి. ఒక ఏజ్ మేబీ అడోల్సెన్స్ అనుకోండి, అంటే మేబీ అరౌండ్ 13, 14, 15 years ఆ ఏజ్కి ఏమవుతుందంటే గాలి పీల్చే గొట్టాలు కూడా ద విండ్ పైప్స్ అనేది పెద్ద అవుతాయి.
పెద్దవైనప్పుడు దెర్ ఇస్ ఎ ఫేర్ ఛాన్సెస్ దట్ దే కెన్ అవుట్గ్రో ఆస్తమా. బట్ అట్ ద సేమ్ టైం ఇలా అవుట్గ్రో అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడో 30 years 40 years 50 yearsకి మళ్ళీ ఆస్తమాటిక్ అటాక్ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఆస్తమా అని లేబుల్ అయిందంటే లైఫ్లో మళ్ళీ ఎప్పుడన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆస్తమా ఉన్నవాళ్ళు హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం ఉపయోగమా, మంచిది కాదా? సో ఇక్కడ హ్యూమిడిఫైయర్ మంచిదే, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మంచిదే. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్ మిస్టేక్ మన వాళ్ళు చేసేది ఏంటంటే అందులో ఎండాకాలం ఇప్పుడు నడుస్తుంది, ఎయిర్ కూలర్స్ వాడతారు. ఎయిర్ కూలర్స్ అనేది మంచిది కాదు. ఇంతకుముందు మనం అనుకున్నాం ఐజీ ఎక్కువ ఉన్నవాళ్ళు అని అనుకున్నాం కదా, అలానే ఈ ఎయిర్ కూలర్స్ ఎప్పుడైతే సరిగా క్లీన్ చేయమో దానిలో ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫంగస్ చేరుతుందో దాని ద్వారా ఆ ఎయిర్ కూలర్ ద్వారా వచ్చిన గాలిని మనం పీల్చినప్పుడు వీళ్ళకి ఆస్తమా అటాక్స్ ఎక్కువ సీరియస్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫంగస్ ఒకవేళ లంగ్స్కి అటాక్ అయిందంటే 3-4 months దానికి స్పెషల్గా యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ ఇంట్లో ఆస్తమా పేషెంట్ ఉన్నట్లయితే ఎయిర్ కండిషనర్ ఈస్ బెటర్ ఆప్షన్ దాన్ ఎయిర్ కూలర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా పర్టినెంట్ పాయింట్. అందులో సమ్మర్ వాయించేసి ఇప్పుడు అవును ప్రతి వాళ్ళు హూవర్ కెనాట్ అఫోర్డ్ ఎయిర్ కండిషనర్ ఎయిర్ కూలర్తో సరిపెట్టేసుకుంటారు, కానీ కాదు.